హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించే కూర కాబూలీ శనగలు. ఇవి ఒక నైట్ అంతా నానేసుకోవాలండి. తర్వాత దాన్ని బాగా కడుక్కొని ఒక కుక్కర్లోని ఒక 5 విజిల్కి అయితే పెట్టుకోవాలి. అవి కాబూలీ శనగలు ములిగే వాటికి వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు అయితే వేసుకొని మనం విజిల్కి అయితే పెట్టుకోవాలండి. ఈ కూర అయితే మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు, ఈసారి ట్రై చేయండి. అసలు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నేనైతే చేశాను. ఈ కూర జ్యూసీగా కూడా వస్తుంది. చూడండి, మూత తీసిన తర్వాత ఆ కొమ్ము శనగలు అనేవి మనం మెత్తగా వచ్చేలా చేయాలి. చూడండి, నేను దాన్ని ఇలా చేయగానే అవనేవి మెత్తగా అయిపోయాయి. అది అయిపోయిన తర్వాత మనం జీడిపప్పును ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లో 1 కప్పు పెరుగు వేసుకొని వాటిలో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కారంకి తగినంత ఉప్పు, సాల్ట్, ఇంకా మనకి మసాలా ఏమైనా కావాలంటే మసాలా మీకు నచ్చినవి ఏవైనా ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. వేసి ఇప్పుడు మనం జీడిపప్పు అయితే నానేసుకున్నాం కదా, ఆ జీడిపప్పును కూడా మనమైతే అందులో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో పెట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే మట్టుగా. చూడండి, మిక్సీ అయిపోయిందా? ఈలోగా మనం పక్కన కళాయి పెట్టుకొని కళాయిలోని నూనె బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలండి. రెడ్గా వచ్చే వరకు, చిన్నగా అయ్యే వరకు. ఎందుకంటే అవి బాగా మగ్గాలన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి దాన్ని దగ్గరికి బాగా ఫ్రై చేయాలి. ఇంట్లో ఏం మసాలా అవసరం లేదండి, అసలు ఏం మసాలా కూడా వేయక్కర్లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే మనం ఇందులో వేసి బాగా దగ్గరికి కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతుంది. దీంట్లో మనం కొంచెం సాల్ట్ అవి వేసుకోవాలండి. ఇప్పుడు అయిన తర్వాత చూడండి, దగ్గరగా బాగా అవ్వాలి. మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ కూరని. ఇప్పుడు ఆ పేస్ట్లోని మనం వాటర్తో పాటు నానేసుకున్న కొమ్ము శనగలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ కూర మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, మాకైతే మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది కూడాను కూర. టేస్ట్ కూడాను నచ్చిందా? మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి.